ఈసారి ఎవరు ఎన్నుకోబోతున్నారు నార్త్ ప్రజలు? కేకే రాజు గారినేనండి. ఎందుకు? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్ గవర్నమెంట్ గారు వచ్చిన తర్వాత చేసిన పథకాలు అమలుపరచడమే కాదు, ప్రతి ఒక్క వర్గాన్ని సంతోషపరచాలి, తృప్తిపరచాలంటే చాలా కష్టం. అభివృద్ధి లేదంటున్నారు కదమ్మా. అభివృద్ధి లేదు అని పిచ్చివాళ్ళు అనుకుంటారండి. ప్రతి ఒక్క పథకాన్ని దాని యొక్క ఏమంటారు అదే అడ్వాంటేజ్ పొందుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మేము పొందామండి. నాకు చెయ్యొత్తు పడుతుందండి. తర్వాత మా అబ్బాయికి అమ్మఒడి వచ్చింది. తర్వాత మాకు ఇల్లు వచ్చిందండి, సొంత ఇల్లు. మేమైతే ఆ ఫ్లాట్ సిస్టమ్ వద్దనుకున్నాం, సొంతంగా ఒక స్థలంలో ఉండాలని చాలా అనుకునే వాళ్ళమే. 48 గజాలు వచ్చిందండి. మరి విష్ణు కుమార్ రాజు గతంలో ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆయన ఏం చేయలేదు? మాకేమి అనిపించలేదండి, మాకేం అనిపించలేదు. చెప్పాలి అంటే రోడ్లు ఏమన్నా బాగుపడి ఉంటాయేమో కానీ, తర్వాత మైనారిటీస్కి ఏమన్నా అయ్యి ఉంటుందేమో కానీ, మాలాంటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏ క్యాడర్కి కూడా ఎటువంటిది లేదు. విష్ణు కుమార్ రాజు, కేకే రాజు ఎవరు అందుబాటులో ఉంటారమ్మా మీకు? కేకే రాజు గారేనండి. విష్ణు కుమార్ రాజు పెద్ద అందుబాటులో అంటే మాకు అంత ఇది కూడా లేదు, కాంటాక్ట్ కూడా లేదు. అంత ఫ్రెండ్లీగా కూడా ఈ రాజకీయ నాయకులు రావడం, మాతో కలవడం అటువంటిది ఎప్పుడు ఉండదు. బాగానే కలుస్తారండి. ఏదైనా ఆఫీస్కి వెళ్ళామనంటే ఇమీడియట్ గా యాక్షన్ ఉంటుంది. వెళ్ళామండి, తీర్చారండి, చాలా సమస్యలు తీర్చారు. మేమందరం అయితే ఈ గవర్నమెంట్ ద్వారా మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. ఖచ్చితంగా గెలుస్తారండి, ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఈ సంవత్సరం కూడా మా అబ్బాయి ఓటుకు అందుకున్నాడు. మా అబ్బాయి కూడా ఈ పార్టీకే వేస్తాడు. బలవంతంగా లేదండి, అబ్బాయికి తెలుసు. ఎందుకంటే పథకాలను బట్టి తను పొందుకున్న మేలు తనకు తెలుసు. దేవుడు ఇచ్చిన మంచి వరం అనుకుంటున్నాం జగన్ గారు, కేకే రాజు గారు. సో ఖచ్చితంగా నార్త్ లో గెలుస్తారు. సీఎం జగన్ తిరగలేదండి, తిరగలేదు.